హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదేంటో కనుక్కున్నారా? ఫస్ట్ మనము అరటికాయలు తీసుకొని పైన స్లైట్గా పొట్టు తీసి దానికి మనము బొట్టను స్మాల్ ఫింగర్ తోటి జస్ట్ కొంచెం తీసేసి హోల్ లాగా చేసుకొని అన్నీ పెట్టుకోవాలి, పక్కన పెట్టేసుకోవాలి. జిగుడుతనం పోవడానికి నీళ్ళలో వేసుకొని ఉంచుకోవాలి, ఉప్పు నీళ్ళల్లో. అలానే ఒక పళ్ళెంలో పసుపు, కారము, ఉప్పు తీసుకొని మంచిగా అన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం నూనె అండి, నేను వాడేది ఆవాల నూనె అండి, పులుసు చేస్తున్నా కాబట్టి ఆవ నూనె వేస్తున్నాను కొంచెము. జస్ట్ మిక్స్ చేసి మళ్ళీ దాంట్లో మామూలు వాటర్ పోసి పల్సగా పేస్ట్ లెక్క తయారు చేసుకోవాలి. చూసారు, ఇప్పుడు కొంచెం నీళ్లు తీసుకొని అది కూడా మంచి పల్సగా తయారు చేసుకుంటే మనకి అరటికాయలకి కోట్ చేయడానికి పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇంకొంచెం నీళ్ళు పోసుకోవాలి. సరే కదా, ఈ విధంగా మంచిగా లిక్విడ్ లాగా చేసుకొని మనము ఈ అరటికాయలన్నిటికీ కోట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక్కొక్క అరటికాయలు తీసుకొని ముందు 2 సైడ్స్ మంచిగా కోట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మనము ఉల్లిపాయ కానీ వెల్లుల్లి కానీ లేకుండా చేస్తున్నాము, అయినా కానీ సూపర్ టేస్ట్ ఉందండి ఈ పులుసు. ఒకసారి ఈ విధంగా మీరు చేసుకుంటే బాగుంటుంది, మీకు రుచి తెలుస్తుంది. ఎట్లా కార్తీక మాసంలో ఉన్నాం మనము, వెల్లిపాయ తినన్నోళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. కూరలే కాకుండా మనం పులుసులు కూడా చేసుకోవచ్చు మనము. దీని మెయిన్ బేస్ వచ్చి మనకి టమాటా అండి. గ్రేవీ మనకి పులుసు కావాలి అని అంటే కొంచెం చింతపండు వేసుకున్నా కానీ 2 పెద్ద టమాటాలు, ఇవి 2 అరటికాయలు, దానికి గాను 2 పెద్దవి టమాటాలు సన్న ముక్కలు కోసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కోట్ చేసుకొని మంచి 2 సైడ్స్ వేస్తే ఏంటంటే ఇది మనం షాలో ఫ్రై చేయాలి. షాలో ఫ్రై చేసినందుకు ఏంటంటే ముక్క గట్టిపడుతుంది. ఇలానే వేసామనుకోండి ముక్క ఉడికిపోయి విచ్చుకొని పోయే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం మనకి మ్యారినేషన్ అనమాట. ఫస్ట్ అన్నిటినీ మ్యారినేట్ చేసుకొని కొంచెం సెట్ చేసుకొని ఇది ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ ఇది ఉంటే మనకి టైం ఉంది అని అంటే ఇంకొంచెంసేపు ఎక్కువ పెట్టుకోవచ్చు, లేకపోతే తక్కువలో 10 నిమిషాలండి. ఇవన్నీ ఇట్లా మ్యారినేట్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ అంటున్నాను, ఒక 10 మినిట్స్ మనము ఫ్రీజర్లో పెట్టేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా అండి. అసలు ముక్క అస్సలు చిదగకుండా స్క్వీజ్ అయిపోయి ఉంటుంది, మంచిగా ఫ్రై అవుతాయండి. మంచిగా దగ్గరికి అయిపోతుంది ఫ్రీజర్లో పెట్టే వరకు, మనకి మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇది అరటికాయ ఫ్రై కూడా మనం ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇట్లా అన్నీ పెట్టేసుకున్నాం కదా, ఒక 10 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఒక ప్యాన్లో తీసుకొని ప్యాన్లో షాలో ఫ్రైకి గాను కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ అంతా మంచిగా స్ప్రెడ్ అయ్యేటట్టు ప్యాన్ని మంచిగా తిప్పేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే మనకి ముక్క అతుక్కోకూడదు. అరటికాయ ముక్కలు వేసంగానే ప్యాన్ కంటేసుకున్నాయి అనుకోండి, అవి మళ్ళీ లేవవు, సరిగ్గా నీట్గా కనిపించవు, మనకి ముక్క పర్ఫెక్ట్గా కనిపించాలి. అట్లనే ఆ ప్యాన్లో ఈ ముక్కలన్నీ సర్దేసుకోవాలి. 2 సైడ్స్ మంచిగా రెడ్గా ఫ్రై అయినాయి అంటే టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. 2 సైడ్స్ మంచిగా మ్యారినేట్ చేసుకొని అటు ఇటు మంచిగా ఫ్రై చేసుకుంటే మ్యారినేట్ చేసుకున్న ముక్కలన్నీ ఒక్కసారి మనం ముక్కలు వేసాగానే అట్లనే వదిలేయకూడదు. ముక్కలు వేసుకున్నాక ఒక్కసారి కదుపుకుంటే ఏంటిదంటే కింద అంటుకోకుండా ఉంటాయి. ఒక్క సైడ్ మంచిగా కాలినాయి అనుకున్నప్పుడు టర్న్ చేసుకొని రెండో వైపు కూడా మంచిగా రెడ్గా కాల్చుకోవాలండి, ఫ్రై చేసుకోవాలి. దీనికి ఓపిక బాగా ఉండాలి. దీంతవరకే పులుసు కూర చేయడం తొందరనే, కానీ ఈ ముక్కలు ఫ్రై చేసుకోవడమే కొంచెం మనకి టైం టేకింగ్. ఇలా మీలో ఎవరైనా చేసుకుంటే మాత్రం కామెంట్ చేయండి. నేను ఏమైనా తప్పుగా చేసినా కూడా కామెంట్ చేయొచ్చండి. చూసారు కదా, ఇట్లా ముక్కలన్నీ టర్న్ చేసుకొని మంచిగా రెడ్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముక్క గట్టి పడిపోయినాయండి, మనకు తెలుస్తుంది. వాళ్ళ ఫ్రై లాక్క తినాలి అనుకుంటే మనం ఈ స్టేజ్లో మనం ఫ్రైకి సైడ్ డిష్గా కూడా పెట్టేసుకోవచ్చు.
కాకపోతే మనము ఈరోజు పులుసు చేస్తున్నాం కాబట్టి నో సైడ్ డిష్. ఇవంతా ఇట్లా ఫ్రై అయిపోయినాయి కదా మంచిగా. మరి ఒక్కసారి దాన్ని ఒక్కసారి ఇటు తీసి ఇట్లా పెట్టామంటే మనకి ఆ క్రిస్పీ మనకి ఆ సౌండ్ బట్టి తెలిసిపోతుంది మనకి ఇది ఫ్రై అయినాయని. కొంచెంసేపు ఉండాలి. సో దీన్ని పక్కన స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు ఒక లగన్ పెట్టుకొని లగన్లో కొంచెము ఆయిల్ వేసుకొని దాంట్లో మెంతులు ఆవాలు వేసుకొని ఈ 2 టమాటాలు సన్నగా తరిగి పెట్టుకున్నా కదండి, ఆ 2 టమాటాలు వేసేసుకోవాలి. ఆ 2 టమాటాలు వేసుకొని ఇప్పుడు దాంట్లో కొంచెము పసుపు అలానే ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతుంది. ఉప్పు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్నంటే మొత్తం మనకి టమాటాలు అంతా స్మాష్ అయిపోవాలి. అట్లనే మనం వెల్లుల్లి వాడతలేం కానీ అల్లం కొంచెం వేసానండి, చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం వేస్తే కూడా మనకి అరోమా డిఫరెంట్గా వస్తుంది. మంచిగా అల్లం వేసి బాగా ఫ్రై చేసుకొని దాంట్లో ఉండే తేమంతా వచ్చేసి నూనె పైకి వచ్చేంత వరకు స్మాష్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత దీంట్లో కొంచెం నీరు పోసి మూత పెట్టేసామనుకోండి ఇంకా మనకు కావాల్సినట్టు వచ్చేస్తుంది అన్నమాట. సరే కదా, మంచిగా ఫ్రై అయింది. మూత పెడితేనే మనం సాల్ట్ వేసినందుకు మనకి మంచిగా ముక్క ఇదైపోయింది. ఇప్పుడు కొంచెం నీరు కూడా పోసి ఒక్కసారి కలియబెట్టి ఇంకొంచెం ఫ్రై అయితే బాగుంటుంది. గుజ్జు రావాలంటే టమాటా ఇంకా కొంచెం ఉంది. నేను అసలు ఎక్కడా స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూపిస్తున్నానండి, ఎందుకంటే బిగినర్స్కి పర్ఫెక్ట్గా అర్థమవుతుంది అని చెప్పేసి. చేయంగానే ఫెయిల్ కాకుండా ప్రతిదీ పాస్ అయిపోవాలి కాబట్టి. చూసారు కదా, మూత తీసే వరకు మొత్తం గుజ్జు గుజ్జు అయిపోయింది. ఇంకా మనకి పర్ఫెక్ట్ అండి. ఇట్లా రావాలి మనకి పచ్చివాసన అన్నది, టమాటా పచ్చివాసన అన్నది పోవాలి. ఇప్పుడు మెయిన్ పులుసులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి మనకి జీలకర్ర మెంతుల పౌడరు, ధనియాల పౌడరు. మనం ఇంకా కారం వేసుకోలేదు, కొంచెం మ్యారినేషన్లో కొంచెం వేసాం కాబట్టి పులుసు కొంచెం ఎక్కువే పడుతుందండి. ఒక 2 స్పూన్లు కారం వేసుకున్నాను. అలానే నేను మా దగ్గర మాత్రం ఇట్లా చింతపండు గుజ్జు చేసి ఉంచేస్తామండి. ఆ గుజ్జు ఒక పెద్ద గరిటెడు అంటే చిన్న దాంట్లో ఫుల్ పెద్ద స్పూనెడు గుజ్జు వేస్తే సరిపోతుంది. ఎందుకంటే టమాటాలలో కూడా పులుపు ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ పులుపు కాకుండా దీన్ని మీడియంగా మనము ఒక పెద్ద స్పూనెడు చిన్న గరిటెడు వేసుకున్నా అది మంచి పెద్ద స్పూన్ వస్తుందండి. చూసారు కదా, ఆ పచ్చి వాసన అరోమా అంతా అల్లము తర్వాత మనకి జీలకర్ర మెంతులు ధనియాలు ఆ పచ్చివాసన పోయేంతవరకు ఆ గ్రేవీలో మంచిగా ఫ్రై చేసుకుంటే వాటర్ లేకుండా, ఇప్పుడు చూస్తున్నారు కదా వాటర్ మొత్తం ఇంకిపోయిందండి, దాంట్లో ఇంకా వాటర్ లేదు. ఇప్పుడు మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనము వాటర్ పోసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు వాటర్ పోసేసుకోవాలి. వాటర్ పోసుకొని మంచిగా ఒక్కసారి కలియబెట్టాం. మనకి ఇంకా వాటర్ పడుతుంది పులుసుకి కాబట్టి ఇంకా కొంచెం వాటర్ వేసుకుంటున్నాము. కొంచెం పడుతుందండి. అట్లనే మనకి ఎట్లా కావాలి, ముక్కలు ఎన్ని ఉన్నాయి, దానికి పులుసులో ఇంకిపోయి మొత్తం ముక్క ఉండకూడదు. మనకి పులుసు కావాలి కాబట్టి అది చూసుకుంటా మనం వాటర్ పోసుకోవాలి. ఇంకా పడుతుందనే అనుకుంటున్నాను. ఎస్, కొంచెం వేసినాక మరిగిపోయింది. పులుసు అంటే బెల్లం ఖచ్చితంగా ఉండాలి కాబట్టి చిన్న బెల్లం ముక్కేసి బాగా మరిగినంతసేపు మంచి అరోమా తెలుస్తుందండి. పులుసు ఎంత బాగుందంటే అంత మంచి అరోమా వస్తుంది. ఈ విధంగా ఎంత పలసగా ఉంది చూసారు కదా. ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా, అవి దీంట్లో వేసేసుకుందామండి. దీంట్లో వేసుకొని ముక్కలన్నీ కొంచెం సర్దేసుకుంటే ప్రతి ఒక్క ముక్క పర్ఫెక్ట్గా ఉడికేటట్టు మంచిగా దాంట్లో అంతా సర్దేసుకొని పులుసులో మునిగేంత వరకు ఉంచేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా. ఇప్పుడు ఏంటంటే నేను ఏ కూర చేసినా కానీ నేను పచ్చిమిరపకాయలు పైన వేస్తానండి. ఇట్లా ఒక్కసారి సర్దేసుకొని 3 పచ్చిమిరపకాయలు తీసుకొని తుంచి మనం దీంట్లో వేసుకుంటే పులుసులో ఉడికి అది ఇంకొక టేస్ట్ ఉంటుందండి. ఇంకా వేరే లెవెలే అని అనుకోండి. ఆ పచ్చిమిరపకాయలు తింటే మాత్రం సూపర్ టేస్ట్. అవన్నీ వేసేసాం కదా.
ఇప్పుడు ఒకసారి మనము మూత పెట్టేసుకుందాము. మీడియం సిమ్లో పెట్టుకుంది. ఇప్పుడు కొంచెం హైలోనే ఉంది. పులుసు ఉడుకుతున్నప్పుడు హైలో పెట్టాం కదా, మళ్ళీ ఇప్పుడు సిమ్ చేసేసుకొని ఒక్కసారి సెట్ చేసి పచ్చిమిరపకాయలు కూడా లోపల పులుసులోకి పోయేటట్టు మంచిగా సెట్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలండి. ఆహా, సూపర్ అరోమానే పిలిచిందండి మూత తీయి అన్నట్టు. ఇక చూసారు కదా, ఆ నూనె కూడా పైకి తేలింది. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత తినేయడమేనండి. నచ్చిందా? నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్